ఇక రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ. రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే ఫస్ట్ 4 మ్యాచ్లు వరుసగా గెలిచి టాప్ 2లో ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత 8 మ్యాచ్లు 6 మ్యాచ్లు ఓడిపోయారు. ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళు అసలు క్వాలిఫై అవుతారా లేదా అనే సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ అటు ఢిల్లీ ఆల్మోస్ట్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారనే సిచ్యువేషన్లో వాళ్ళు వరుసగా 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ గెలిచి వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మ్యాక్స్ కష్టం, ఎందుకంటే జస్ట్ 2% వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇంకా వాళ్ళకు ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 గెలిస్తే మాత్రమే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీకి ఇంకో మ్యాచ్ ఉంది, అది కూడా కేకేఆర్ మీద ఉంది. ఆ మ్యాచ్ కనుక వాళ్ళు గెలిస్తే మాత్రం వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే టాప్లో ఉన్న ఎస్ఆర్హెచ్ అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, అండ్ అలాగే పంజాబ్, ఈ టీమ్స్ అన్ని వరుసగా ఓడిపోతున్నాయి లాస్ట్లో. ఈ టీమ్స్ అన్ని లాస్ట్లో ఓడిపోవడం వల్ల ఢిల్లీకి, కేకేఆర్కి, సిఎస్కేకి క్వాలిఫై ఛాన్సెస్ పెరుగుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ మ్యాచ్లో వైభవ్ ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇండియన్స్ తరపున ఐపీఎల్ హిస్టరీలో ఒక ఇండియన్గా ఎక్కువ సిక్స్లు కొట్టింది తనే ఒక సీజన్లో. ఈ సీజన్లో తను ఇప్పటివరకు 43 సిక్స్లు కొట్టాడు. ఇంతకు ముందు వరకు చూసుకుంటే అభిషేక్ శర్మ ఒక ఇండియన్గా 42 సిక్స్లతో టాప్ 1లో ఉన్నాడు. ఈ మ్యాచ్తో వైభవ్ ఆ రికార్డు బ్రేక్ చేసి తను టాప్ 1లోకి వచ్చాడు. ఇక ఈ ఇద్దరి తర్వాత శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ 39 సిక్స్లు అండ్ అలాగే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ 38 సిక్స్లతో తర్వాత పొజిషన్లో ఉన్నారు. అభిషేక్ శర్మ 2024లో 42 సిక్స్లు కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ 2025లో 39 సిక్స్లు కొట్టాడు. విరాట్ కోహ్లీ వచ్చేసి 2016లో, 2024లో 2 సార్లు తను 38 సిక్స్లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 2025లోనే 38 సిక్స్లు కొట్టాడు. ఏదేమైనా వైభవ్ చూసుకుంటే చాలా చిన్న ఏజ్లో, అది కూడా 2వ సీజన్లో, అది కూడా చాలా తక్కువ మ్యాచ్లు. ఇప్పటివరకు రాజస్థాన్ జస్ట్ 13 మ్యాచ్లు ఆడింది. వాళ్ళు కనుక క్వాలిఫై అవుతే ఇంకొక 2-3 మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే వైభవ్ ఇంకొక 4-5 మ్యాచ్లు ఆడితే మాత్రానికి 50+ సిక్స్లు కొట్టిన ఆశ్చర్యం లేదు. అంత బాగా ఆడుతున్నాడు తను. ఇక అలాగే వైభవ్తో పాటు కేఎల్ రాహుల్ కూడా ఇంకొక అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు తను 500+ రన్స్ కొట్టాడు. మొత్తంగా ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటే తను 8 సార్లు 500+ రన్స్ కొట్టాడు. తనకంటే ముందు విరాట్ కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. విరాట్ కోహ్లీ 9 సార్లు 500+ రన్స్ కొట్టాడు. ఇక మ్యాచ్ చూసుకుంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ ఓడిపోయింది. వాళ్ళకి వరుసగా హ్యాట్రిక్ లాస్ ఇది. రాజస్థాన్ బ్యాటింగ్ చూసుకుంటే జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వైభవ్ అవ్వచ్చు, జూరేల్ అవ్వచ్చు, అండ్ అలాగే రియాన్ పరాగ్ ముగ్గురు సూపర్గా ఆడారు. రియాన్ పరాగ్ అండ్ జూరేల్ ఇద్దరు 50+ రన్స్ కొట్టారు. 14 ఓవర్లో 164తో చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ టీము. ఆ తర్వాత స్టార్క్ వచ్చాడు, ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. అక్కడి నుంచి రాజస్థాన్ రాయల్స్ డౌన్ అయిపోయింది. మొత్తం ఈజీగా 240, 250 కొడుతుంది అనుకున్న ఆ టీము జస్ట్ 190+ స్కోర్ కొట్టింది. 194 టార్గెట్తో బ్యాటింగ్ దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్ అండ్ జూరేల్ ఇద్దరు సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు. 100+ పార్ట్నర్షిప్తో వాళ్ళు సూపర్గా ఆడారు అనుకోవచ్చు. అండ్ కేఎల్ రాహుల్ ఈ సీజన్లో కంటిన్యూస్గా సూపర్గా ఆడుతున్నాడు. సీజన్ లాస్ట్లో తనకి మంచి ఛాన్సులు వచ్చాయి. ఆ ఛాన్స్ని తను యూజ్ చేసుకుంటున్నాడు. అండ్ అలాగే ఢిల్లీకి ఫస్ట్ నుంచి ఓపెనింగే ప్రాబ్లం. శ్రీలంక బ్యాట్స్మెన్ నిశాంక్ తను కంటిన్యూస్గా ఫెయిల్ అవడంతో కేఎల్ రాహుల్ మీద బాగా ప్రెజర్ పడింది. కానీ జోరెల్ని ఓపెనింగ్ దింపిన తర్వాత వాళ్ళు బాగా సెట్ అయ్యారు. అండ్ తర్వాత అక్షర్ పటేల్ కూడా సూపర్గా ఆడారు. కానీ లాస్ట్లో స్టబ్స్ అవ్వచ్చు, మిల్లర్ అవ్వచ్చు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత అశుతోష్ శర్మ తను సింగిల్ హ్యాండెడ్గా ఢిల్లీని గెలిపించాడు అనుకోవచ్చు. లాస్ట్లో చూసుకుంటే జస్ట్ 5 బాళ్ళకే తను 18 రన్స్ కొట్టాడు, 2 సిక్స్లు, 4 కొట్టాడు. ఈజీగా రాజస్థాన్ గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ని తన హిట్టింగ్తో ఢిల్లీని గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ ఓడిపోయి రాజస్థాన్ 6th పొజిషన్కి పడిపోయింది. 5th పొజిషన్కి సిఎస్కే వచ్చింది. దాంతోపాటు ఢిల్లీ 7th పొజిషన్లో ఉంది. ఢిల్లీకి ఇంకొక మ్యాచ్ ఉంది. అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్కి 2 మ్యాచ్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్కి 2 మ్యాచ్లు లక్నోతో అండ్ ముంబైతో ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. ఆ 2 మ్యాచ్లు వాళ్ళు ఖచ్చితంగా గెలిస్తేనే క్వాలిఫై అవుతారు. ఢిల్లీ మాత్రానికి మిగిలిన ఉన్న ఒక మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వడం కష్టమే. కానీ వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఏ టీం క్వాలిఫై అవుతుందో.